ఒకటి విద్య కావచ్చు, మనం జాబ్ సోర్స్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నాం అనేది ఇది కరెక్ట్. అది వాస్తవంగా కామన్ మ్యాన్గా మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే రాను రాను జపాన్ లాగానో ఏదో విధంగా యువత అనేది తగ్గిపోవచ్చు. రెండు ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడే బిజినెస్ ఎక్కువ ఉంటుందని ఇంకో ఆలోచన. అంటే దీనికి ఏం చెప్తారు జేపీ గారు? నేను ఇందాక చెప్పాను, 20వ శతాబ్దంలో మానవ చరిత్రలో ఎప్పుడు లేని రీతిని 4 రెట్లు జనాభాని పెంచాం. దానివల్ల భూతాపం వస్తుంది, దానివల్ల పర్యావరణ కాలుష్యం వస్తుంది. హైదరాబాద్లో ఇక్కడి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయాలంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి వస్తే ఎంత ప్రయాణంలో కష్టమైంది మీకు. ట్రాఫిక్ నరకం అవుతుంది, మంచినీళ్ళ కొరత ఉంటుంది, మంచినీళ్ళ మురినీళ్ళు కలిసిపోతున్నాయి, పొల్యూషన్ పెరుగుతుంది. జనాభా పెరుగుదల వల్ల జీవితం ఇప్పటికే చాలా సందర్భాలు నరకంగా ఉంది. 2 ఉన్న వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నారు మీరు. నిజంగా మన దేశంలో పని చేసేవాళ్ళు లేరు, పని ఇబ్బడి ముబ్బడిగా ఉంది, ఉపాధి బోళ్ళంత ఉంది, దండిగా చేతిలో పని ఉంది, మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది, మనుషులు లేరు అని చెప్పంటే ఆలోచించవచ్చు. అది కూడా ఇతర దేశాలకు సమస్య, మనకు సమస్య లేదు. ఎందుకని? మీరు మహారాష్ట్ర తీసుకోండి, మనకంటే చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రం. ఇప్పటికే $500 బిలియన్ దాటింది మహారాష్ట్ర జీడిపి, ఒక $500 ట్రిలియన్. బహుశా ఇంకో 6-7 ఏళ్లలో $1 ట్రిలియన్ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది. $1 ట్రిలియన్ జీడిపి ఉన్న రాష్ట్రం అవుతుంది. లక్షలాది మంది, 10 లక్షల మంది దేశం నలుమూలల నుంచి వలసలు వస్తున్నారు. ఎందుకని? ఇక్కడ పని ఉంది, అక్కడ అవసరం ఉంది. కాబట్టి మన దేశం ఒక్కటే కదా. హైదరాబాద్లో కూడా ఎన్నో రంగాల్లో మీరు మరి అస్సాం నుంచి వచ్చేవారు ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చేవారు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చేవారు ఉన్నారు, యూపీ నుంచి వచ్చేవారు ఉన్నారు. కాబట్టి మనకు అసలు ఈ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పని చేయడానికి మనుషుల కొరత అన్నది వాస్తవం కాదు. ఇవన్నీ అయినా కూడా ఇబ్బంది ఉందనుకోండి, అప్పుడు జనాభా పెరగకుండా సమతూకం ఏం చేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. అది 50 ఏళ్ల తర్వాత ఆలోచించాల్సిన సమస్య. ఏది అందరికీ మంచి విద్య అందించాక, అందరికీ నైపుణ్యం వచ్చాక, ఉన్న జనాభాని మించి ఉద్యోగాలు ఉన్నట్లయితే అప్పుడు ఏం చేద్దామని అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఉన్నవాళ్ళకి విద్య అందించండి, ఉన్నవాళ్ళకి నైపుణ్యం ఇవ్వండి, ఉన్నవాళ్ళకు ఉపాధి కలిగించి ఏర్పాటు చేయండి. కొద్దిగా కొన్ని రంగాల్లో కొరతలుంటే దేశం ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఉంది, హైదరాబాద్ నగరంలో మాకు పనులు ఎక్కువ ఉన్నాయి, ఉపాధికి అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని కనని అంటామా? అరే విజయవాడ నుంచి రండయ్యా, ఇబ్రహీంపట్నం నుంచి రండయ్యా, హుస్నాబాద్ నుంచి రండయ్యా, మంచిర్యాల నుంచి రండయ్యా అంటున్నాం, వస్తున్నారు, అంతే కదా. కాబట్టి ఒక జిల్లా లోపల కానీ, ఒక రాష్ట్రం లోపల కానీ, ఒక దేశం లోపల కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు జనం. ఇది ఉపయోగించుకోండి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు జనాభా పెరగకుండా జనాభా స్థిరంగా ఉండేట్టుగా చేయడం కోసం ఏంటంటే అప్పుడు ఆలోచిద్దాం. అది భారతదేశానికి బహుశా ఇంకో 50 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత ఆలోచించేది. మనకు లేని సమస్యను సృష్టించుకున్న సమస్య ఉన్నటువంటి యువతకి మేధస్సు వికసించేలా నైపుణ్యాన్ని ఇవ్వటం ఎట్లా, నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఉపాధిని కల్పించడం ఎట్లా, వేగంగా ఆర్థిక ప్రగతిని సాధించి ఉపాధి ఆదాయాలు పెరిగేట్లు చేయడం ఎట్లా. మన సమస్య వేరు. దక్షిణ కొరియాలో ఉన్నాననుకోండి, దీని గురించి ఆలోచిద్దాం. ఏమైనా కొంతమంది పిల్లల్ని కానండి, లేదంటే ఇతర దేశాల నుంచి మనం వలసలు తీసుకొద్దామని చెప్పి ఆలోచించండి. మన దేశం సమస్య అది కాదు. మనం ఏంటంటే ప్రపంచం అంతా ఒక్కటే అయిపోయింది కాబట్టి సోషల్ మీడియా చూస్తాం, పత్రికలు చూస్తాం, ఎక్కడో ఎవరో ఈ దేశంలో సమస్యలు చెప్తారు, వాటి సమస్యలు మనం పట్టుకుంటాం. మన సమస్యను వాడు పట్టుకుంటాడు. మన సమస్య వేరు. ఇప్పటికి కూడా కటిక దారిద్ర్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ఇప్పటికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బంట్రోతు పదవి కోసం పోటీలు పరీక్షలు కూర్చునే వాళ్ళు ఉన్నారు. అంచేత మన సమస్యకి పరిష్కారం మనం కనుక్కోవాలి, కానీ ఏదో దేశంలో సమస్యకి అక్కడ కూడా ఈ పనులు చేయటల్లా మనం పరిష్కారం కనుక్కోక్కర్లేదు. రైట్ సార్. అది అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్కు సంబంధించి ఏదైతే ఉందో, అంటే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన గురించి ఏదైతే నిజంగా ఒక కామన్ మ్యాన్గా నేను కావచ్చు, లేకపోతే ప్రజల్లో కొంత లేదు. నేనంటే 2000 నుంచి ఏదో FDRO లోక్సత్తో కొంత ఫాలో అప్ చేయడమో, లేకపోతే వేరే పేపర్లు చదవడం, లేకపోతే జయరాం రమేష్ గారు అంటే ఏదో ట్వీట్ చేయడమో, ఏదో జర్నలిస్టు ఏదో వేరే వాళ్ళు ఏదో ఆర్టికల్ రాయడం, కొంత చదవడం వల్ల కొంత అవగాహన అనేది నాకు వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నార్త్ విడిపోతుందని, కొంతమంది నార్త్ సౌత్ రెండుగా డివైడ్ కాబోతుందని, లేకపోతే ఈ రిప్రజెంటేషన్ మనకి అంతా కూడా తగ్గిపోతుంది, ఎప్పుడు జేపీ మాట్లాడేటువంటి అధికార వికేంద్రీకరణ అనేది అది కోల్పోతున్నాం, కేంద్రీకృతం కాబోతుంది అనేటువంటిది ఒక భయాందోళన జరుగుతుందంటే ఇటీవల మనమైతే చూసాం. తమిళనాడులో ఒక జేఏసీగా ఈ సౌత్ రాష్ట్రాలు ఏర్పడి అక్కడైతే ఒక మీటింగ్ని పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఒక మంచి విషయం పరిణామం అని అనుకోవచ్చు. గతంలో కూడా మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు అదే మాట మాట్లాడారు. అంటే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, ఇట్లా
వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసి దీన్ని ఎదుర్కోవాలి అని అంటున్నారు. అసలు ఇందులో అసలు నిజం ఎంత ఉంది? ఇది 1972లో డీలిమిటేషన్ కమిటీ అని అక్కడి నుంచి దాదాపుగా 2002 వరకు వచ్చి ఆగిపోయినట్టుగా, ఆ 2002లో ముందు కొంచెం శ్రీనివాస్ నేపథ్యం అర్థం చేసుకోవాలి. ప్రపంచమంతటా మన దేశంలోనే కాదు, అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో వయోజన ఓటు హక్కు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏమయ్యేది? డబ్బున్నవాడికే ఓటు, రైట్, ఆస్తున్నవాడికే ఓటు, లేకపోతే ఒక కుటుంబంలో పుట్టిన వాడికే ఓటు. ఓకే, వయోజన ఓటు హక్కు ఒక్కసారి రాలా. రైట్. యూరప్లో ఉదాహరణకి బ్రిటన్లో 1215లో మ్యాగ్నా కార్టా అనేది ప్రజాస్వామ్యంలో తొలి అడుగు. ఓకే, ఆ ప్రజాస్వామ్యం అంటే మనలాగా వయోజన ఓటు హక్కు అలా లేదు. కానీ ఒక రాజు అధికారానికి కొంచెం కళ్ళెం వేసి, అంతా రాజు చెప్పినట్టు కాకుండా, మరి సామాన్య ప్రజలకి ఏం అధికారం రాల మ్యాగ్నా కార్టాలో. నోబుల్స్ అంటాం, అంటే చిన్న చిన్న సామంత రాజులు లాంటి వాళ్ళు, చోటా రాజులు, జమీందార్, మన జమీందార్ టైపులు లోకల్గా ఉన్నారు. వాళ్ళంతా రాజు కప్పం కట్టేవాళ్ళు, అలాగే రాజుకు సైన్యాన్ని సరఫరా చేసేవాళ్ళు. వాళ్ళు అయ్యా మరి మీరు రాజు కరెక్టేను, మేమంతా కూడా ఇక్కడ ఫ్యూడల్ ప్రభువులము, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆదేశం ఇచ్చి మా జీవితంలో ఏ రకమైన హక్కులు లేకుండా ఉంటే అట్లాగా మీకు చేసే పనులు మీరు ఉన్నాయి, మేము చేసే పనులు మాకున్నాయి. కాబట్టి మన ఇద్దరికి మంచి ఒక ఒప్పందం కావాలి. మ్యాగ్నా కార్టా అంటే ఒక ఒప్పందం. ఓకే, అక్కడి నుంచి ప్రజాస్వామ్యం తొలడుగులు వేసింది ఆధునిక యుగంలో. మన దేశం లాంటి చోట్ల ఎప్పుడో పూర్వమే చోళుల కాలంలో ప్రజాస్వామ్యం ఉన్నది, ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్లో స్థానిక ప్రజాస్వామ్యం ఉన్నది, లిచ్చావే రిపబ్లిక్లో ప్రజాస్వామ్యం ఉన్నది, బుద్ధుని కాలంలో గౌతమ బుద్ధుడి కూడా ఒక శాక్య రిపబ్లిక్, అలాగే రిపబ్లిక్స్ అనేవాళ్ళు చిన్న చిన్న రిపబ్లిక్స్గా ఉండేవి. కానీ ఆనాడు కూడా రిపబ్లిక్స్లో మహిళల ఓటు హక్కు లేదు. ఉత్తర మేరూరులో అగ్రవర్ణాలకు తప్ప మిగతా వాళ్ళకి ఓటు హక్కు లేదు. అది ఆనాడు పరిస్థితి. కానీ మనం ఏం చేసాము? వయోజన ఓటు హక్కు పెట్టుకున్నాం. మొట్టమొదటి రోజున రాజ్యాంగం వచ్చిన మొట్టమొదటి రోజునే కులం, మతం, ప్రాంతం, చదువు, డబ్బు, లింగ వివక్ష ఇవేమీ తేడా లేకుండా అందరికీ 18 ఏళ్ళు, అప్పుడు 21 ఏళ్ళు అన్నాం, తర్వాత 18 ఏళ్ళు చేసుకున్నాం. అందరికీ ఓటు హక్కును మనం ఇచ్చాం. ఇలా ఓటు హక్కు వచ్చిన ప్రతి దేశంలో ప్రపంచమంతా కూడా జనాభాని బట్టి నియోజకవర్గాల విభజన అనేది అది ప్రపంచం దీనిలో అసలు వేరే మార్గమే లేదు, జరిగింది. మన దేశంలో అట్లాగే ఏర్పాటు చేసాం. 1947లో స్వతంత్రం వచ్చింది, 50లో రాజ్యాంగం వచ్చింది, 51లో మొట్టమొదటి పునర్విభజన చేశాం. అంతకుముందు ఎన్నికల్లో రాజ్యాంగ సభ నిర్మాణంగానే తొలి ప్రొవిజనల్ పార్లమెంట్ అంటాం, రాజ్యాంగ సభే ప్రొవిజనల్ పార్లమెంట్గా పనిచేసింది. అప్పుడు వయోజన ఓటు హక్కు లేదు. ఎక్కడెక్కడ చదువుకున్న వాళ్ళు, ఆస్తున్న వాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు కొంతమంది ఎన్నుకున్నారు. రాజ్యాంగ సభలో ఎవరిని కూడా సామాన్య ప్రజలు ఎన్నుకోవాలి. కానీ 52లో తొలి ఎన్నికల నుంచి మనం ఏం చేసాము? జనాభాని బట్టి లోక్సభ నియోజకవర్గాలు కానీ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ జనాభాని బట్టి కాస్త సుమారుగా సమాన జనాభాకి ఒక నియోజకవర్గం ఉండేట్టుగా, ప్రతి నియోజకవర్గంలో కూడా సమానంగా జనాభా ఉండేట్టుగా మనం నిర్ణయించాం. అది గడిచింది. మంచి ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా మరి జనాభా పెరిగిపోతుంది చెప్పాను కదా, జనాభా విస్ఫోటనం జరుగుతుందో. అలాంటి పరిస్థితుల్లో బహుశా రాజకీయంగా మీకు ఉన్న జనాభా కనుక పరిమితం చేస్తే రేపొద్దున జనాభా పెరిగితే కొత్తగా సీట్లు వస్తాయనే భావం కలగకుండా ఉంటే కొంతమంది జనాభా అదుపులోకి వస్తుందేమో అన్న ఆశతో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. ఆ రాజ్యాంగ సవరణ చాలా దారుణమైన సవరణ. 42వ రాజ్యాంగ సవరణ భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ. కానీ దానిలో ఈ ప్రకరణంలో దురుద్దేశం లేదు. మిగతావన్నీ నియంతృత్వాన్ని తీసుకొచ్చే రాజ్యాంగ సవరణలో, కానీ ఈ అంశంలో దురుద్దేశం లేదు. ఓకే, అందరూ అంగీకరించారు. 25 ఏళ్ళు నడిచింది. ఈ లోపల ఏమైంది? గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగినాయి. ఆనాడు మహారాష్ట్రలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లే 15 లక్షల మంది ఉన్నారు. అలాగే రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొంచెం వేగంగా జనాభా అదుపు కుటుంబ నియంత్రణ పాటించారు, కొన్ని రాష్ట్రాలు కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. కానీ దేశమంతా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ముందు మనం అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం, ప్రతి భాష, అన్ని వర్గాలలో జననాల రేటు తగ్గుతున్నది. జనాభా అదుపులోకి వచ్చింది. మన అదృష్టం కొద్దీ ఈ దేశంలో మనం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి, పెద్ద హడావిడి లేకుండా, ఆర్భాటం లేకుండా, ప్రతిఘటన లేకుండా, హింస లేకుండా, బలవంతం లేకుండా జనాభాను అదుపు చేసేస్తున్నాం. అంటే సెన్సస్ జరగలేదు, కానీ ఒకవేళ జరిగితే ఇప్పుడు చైనానైతే మించి ఉన్నాం కదా సార్. మరి జనాభా ఇప్పుడు చైనా మనకంటే ఇంకెక్కువ అదుపు చేసింది. ఓకే, కానీ మనం కూడా 2.1 బిడ్డలు, అంటే సగటున ఒక మహిళకి తన సంతానోత్పత్తి కాలంలో 2 కానీ పిల్లల్ని కన్నట్టయితే
మరి ఆ భార్యాభర్తలకు 2 పిల్లలు ఉంటారు. ఎస్. వాళ్ళ ప్రతి మళ్ళీ భార్యాభర్తకి 2 పిల్లలు ఉంటారు. కాబట్టి జనాభా ఇప్పుడు కొంతకాలం పోయాక స్థిరీకరణ ఉంటుంది. రైట్. మనం దేశం మొత్తం చూస్తే ప్రస్తుతం 1.94 దగ్గర ఉన్నాం. అంటే దేశం మొత్తంలో ఇటీవల కాలంలో గత దశాబ్దంలోనే 2.1 కంటే తగ్గాం మనం. దాదాపు అన్ని రాష్ట్రాలు, ఒరిస్సా ఒకప్పుడు చాలా పేద రాష్ట్రం, వెనకబడి రాష్ట్రం అంటున్నాం, ఒరిస్సా, లేకపోతే బెంగాల్, దక్షిణాది రాష్ట్రాలే కాదు, లేకపోతే మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, మరి రాజస్థాన్, ఒకప్పుడు హిందీ ప్రాంతంలో కొంచెం వెనుకబడుతుంది అంటున్న వాళ్ళం, మధ్యప్రదేశ్, దేశంలో అన్ని రాష్ట్రాల్లో జనాభా అదుపులోకి వస్తుంది. 3 రాష్ట్రాలు కొంచెం ఇంకా టైం పడుతుంది, అవి కూడా తగ్గుతుంది. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం సౌత్ నుంచి అయితే కొంత అదే 1972-76లో అయితే కొంత నియంత్రణ పాటించారు. మహారాష్ట్ర నార్త్ ఏదైతే ఉందో వాళ్ళు పాటించకపోవడం. సౌత్ నార్త్గా మీరు భావించబోకండి, తప్పు. మనకి ఈవేళ బెంగాల్లో మనకంటే తగ్గింది, మహారాష్ట్రలో తగ్గింది జనాభా పెరగటం. అట్లాగే పంజాబ్లో, హర్యానాలో, గుజరాత్లో, ఒరిస్సాలో చెప్పాను మీకు. చివరికి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా, హిమాచల్ ప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో ఇంకా 2.1 కంటే ఎక్కువ ఈ జననాలు, అంటే ఫెర్టిలిటీ రేట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో సగటున ఎంతమంది పిల్లల్ని కంటుంది? 2.1. ఎందుకంటే ఇద్దరు అయినట్టయితే చిన్నతనంలో కొందరు చనిపోవచ్చు దురదృష్టం వల్ల కారణం. కాబట్టి స్థిరంగా ఉండాలంటే 2 ఉండాలి మామూలుగా. కానీ ఇంకో 0.1 ఉంటే ఇలా మధ్యలో అకాల మరణాలు ఉంటే సరిపోతాయి. 2.1 ప్రపంచం అంతా కూడా ఇది స్టాండర్డ్ అనమాట. 3 రాష్ట్రాలు, దానిలో ఎక్కువగా ఉన్నది ఇంకా బీహార్ ఇంకా 2.8, 2.7 ఆ స్థానంలో ఉంది. కానీ తగ్గుముఖం పడుతుంది. బహుశా ఈ దశాబ్దంలో ఇంకొక 7-8 ఏళ్లలో తగ్గిపోతుంది. బీహార్ కొంచెం ఆలస్యంగా ఉన్నది. 2 ఉత్తరప్రదేశ్ 2.4 ఆ ప్రాంతాల్లో ఉన్నది. ఇంకో 3-4 ఏళ్లలో వాళ్ళు 2.1కి వచ్చేస్తారు. 3 జార్ఖండ్, వాళ్ళు కూడా సుమారుగా ఆ స్థాయిలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లాగా 3-4 ఏళ్ళలో వచ్చేస్తారు. కాబట్టి గత 30-40 ఏళ్ల కాలంలో ఎన్నో తప్పులు చేసిన ఈ దేశంలో మనం సాధించిన ఘన విజయాల్లో ఒకటి జనాభా నియంత్రణ. మనకి రాజకీయంగా రకరకాలు ఉండొచ్చు, కానీ గొప్ప విజయాన్ని మనం పరాజయంగా మార్చబోకండి, ఓటమిగా మార్చబోకండి. విజయం కోరల్లోంచి ఓటమిని లాగబోకండి. ఈ దేశం మరి ఇంత పేదరికం ఉన్న దేశం, ఇంత విద్య లేని దేశం. మామూలుగా విద్య బాగా పెరిగితే, ముఖ్యంగా మహిళల విద్య బాగా పెరిగితే, ఆదాయాలు బాగా పెరిగితే, మంచి ఆరోగ్యం అందితే అప్పుడు జనాభా నియంత్రణలోకి వస్తుంది. ప్రపంచం అంతా కూడా. మన దేశంలో ఈ 3 సరిగ్గా జరగల. విద్య ఎలా ఉంది ఇందాక చెప్పాను కదా, రైట్. సో పేదరికం ఇంకా కొనసాగుతుంది కదా. విద్య లేకపోతే మహిళల విద్య కూడా లేదు కదా. ఉన్నవాళ్ళ మహిళలకు ఇంకా తక్కువ ఉంది కదా విద్య ఈ దేశంలో. పేదరికం కొనసాగుతుంది కదా. అయినా కూడా రాజకీయంలో అందరం ఏకాభిప్రాయం ఉండటం చేత, సమాజంలో అన్ని వర్గాలు కలిసి రావడం చేత అద్భుతమైన విజయాన్ని భారతదేశం సాధించింది. ముందు అది గుర్తించాలి. మనం ఏదో గందరగోళ పడిపోయి, కంగారు పడిపోయి లబోదీపం అంటాం కంటే ముందు ఇంత పేద దేశంలో ఇది గొప్ప విజయం. ఇది నా దృష్టిలో గత 30-40 గత 50 ఏళ్ళు, 60, 70 ఏళ్ళలో సాధించిన 3 గొప్ప విజయాలు. ఒకటి జనాభాని అట్టకే లబ్ధిలోకి తెచ్చాం. 1970ల దశకంలో 50 ఏళ్ల క్రితం నాలాంటి వాళ్ళంతా కూడా ఎంత పీడకలు వచ్చాయి మాకు. నేను కొన్ని ఏళ్ల పాటు మదన పడేవాడు, అయ్యో ఏమైపోతుంది జనాభా, ఈ దేశం ఏమైపోతుంది. అప్పుడు ఆనాడు 70 కోట్ల జనాభా ఉండదు. ఇంతమంది పిల్లలు పుడితే ఏమవుతుంది, జనాభా విస్ఫోటం, భయం కలిగేది. అది పరిష్కారం అవుతుంది. 2 ఫెడరల్ వ్యవస్థ, ఆనాడు అంతా కేంద్రీకృత వ్యవస్థ. అంత ఇందిరాగాంధీ గారి కాలంలో పూర్తిగా ఢిల్లీ వారి చేతిలోని పెత్తనం. ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడిని ప్రజలు ఇంత పెద్ద ఆదరణతో గెలిపిస్తే టక్కని ఒక కలం పోతే పీకి పారేశారు. ఈనాడు సాధ్యం కాదు. ఈనాడు ఒక రాష్ట్ర భవిష్యత్తు కేవలం రాష్ట్రం చేతుల్లో ఉంది, జాతీయ స్థాయి చేతుల్లో లేదు. ఒక రాష్ట్రంలో ఏ నిర్మాణం కావాలన్నా, ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా, ఆర్థికాభివృద్ధి కావాలన్నా, విధానాలు కావాలన్నా కూడా 100% రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం చేతుల్లో ఉంది. నిఖార్స్గా ఈ మాట చెప్పగలను. అంటే అదేనా మీరు చెప్పేటువంటి అధికార వికేంద్రీకరణ? అంటే వికేంద్రీకరణ చాలదు. ఇది రాష్ట్రం దాటి కిందకి వెళ్ళాల. ఓకే. మన రాష్ట్రాలన్నీ కూడా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు. ఢిల్లీ నుంచి మాకు కావాలని కోరుతున్నారు, ఖచ్చితంగా నేను దాన్ని సమర్థిస్తున్నాను. కానీ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి నిర్వీర్యం చేశారు. హైదరాబాద్ ఉంది, ఒక్కసారి మేయర్ గారిని ప్రైవేట్గా అడగండి. మీరు పార్టీ వారిదే కావచ్చు, కానీ ప్రైవేట్గా అడగండి. ఏముందండి మా ఊరికే పేరుకున్నాం అంతా. గతంలో మీరు చెప్పారండి ఉత్సవ విగ్రహం అని. ఉత్సవ విగ్రహాలు
కాబట్టి ఏ పార్టీ ఉన్నా కూడా ఒక్క కేరళలో మినహాయిస్తే స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యమైన. కానీ రెండో స్థాయి వరకు బ్రహ్మాండంగా ఫెడరలిజం వికసించింది. మూడోది మనం సాధించింది 50 ఏళ్ల క్రితం 40-50 ఏళ్ల క్రితం సాధించాం ఆహారం. ఎక్కడి నుంచో PL 480 పేరుతో దిగుమతి అయితే తప్ప ఇక్కడ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేది కాదు. లక్షలాది మంది ఈ దేశంలో పాపం ఆకలి బాధకి తాళలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయిన కొద్దిమంది ఉన్నారు, కానీ ఆకలితో ఉండేవాళ్ళు. ఆహారం స్వయం సంపన్నమైంది. మనం సాధించిన గొప్ప విజయాలు ఈ 3. దీనిలో మళ్ళీ ఓటమిని ఎతకపోకండి. అద్భుత విజయాన్ని సాధించాం. ఒక పేదరికం ఉన్న సమాజంలో, అజ్ఞానం తాండవిస్తున్న సమాజంలో, రాజకీయం అధ్వాన్నంగా ఉన్న సమాజంలో, అవినీతి ఉన్న సమాజంలో, నిరుద్యోగం ఉన్న సమాజంలో, విద్య అందని సమాజంలో ఈ 3 విజయాలు గొప్ప విజయాలు.